హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్ వాళ్ళ మనకైతే జై దుర్గాభవాని డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఒక 15 ఆవులు అయితే లోడ్ దిగినాయి ఫ్రెండ్. మనకైతే హెచ్ఎఫ్ క్లాస్ ఉన్నాయి, జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి. మనకైతే ప్రజెంట్ వచ్చేసి మంచి బ్రీడ్ అయితే వచ్చినాయి ఫ్రెండ్. మనకైతే ఆ రైతులు కూడా కొనుగోలు చేస్తారు. పొయ్యి ఆవులు పోతున్నాయి, ఉండే ఆవులు ఉన్నాయి. మనకైతే ప్రజెంట్ వచ్చేసి మిగతా ఆవులు అన్ని ఆవులు అయితే చూపిస్తాం మీకైతే. ప్రజెంట్ వచ్చేసి మన దానా ఇప్పుడు ఇక్కడ జై దుర్గాభవాని డైరీ ఫామ్లో ఇవాళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 95,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్. మనకైతే ఒక్కొక్క ఆవుకైతే కనుక్కుందాం. ఫస్ట్ నా వీడియో చేసే ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రిప్షన్ తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే జై దుర్గాభవాని డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మనకైతే ప్రజెంట్ అయితే అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎన్ని ఆవులు అమ్మకనుకునే మొత్తం అన్న ఇవాళ వచ్చేసి 14 ఆవులు లోడ్ దిగినాయి అన్న. 14 ఆవులు? అవునన్నా. ఓకే, 14 ఆవులు ఏమేమి రేట్ ఉన్నాయి అన్న? హెచ్ఎఫ్ క్రాస్ ఉంది, జెర్సీ క్రాస్ ఉంది అన్న. జెర్సీ క్రాస్ కూడా ఉంది? అవునన్నా. ఓకే, ప్రజెంట్ అయితే మొత్తానికి మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయి అన్న? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఈ వారం 90,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి అన్న. నేను చూసుకోవచ్చు. మనకైతే అండ్ ఇవి రెండు అక్కచెల్ల కథలు అయితే కనుక్కుందాం. మనం అయితే మన అడ్రస్ చెప్పేసి రైతులకి అన్న. మన అడ్రస్ వచ్చేసి షాద్నగర్ కేశంపేట రోడ్కి షెడ్ ఉంటుంది అన్న. ఓకే, ఇది ఏం రోడ్? కేశంపేట రోడ్ అన్న. ఇది అవునన్నా. ఈ రోడ్కి వెళ్ళి పోతుంటే మన బెంగళూరు హైవే నుంచి కేశంపేట రోడ్ అంటే ఎవరన్నా చెప్తారన్న. మన డైరీ ఫామ్ పేరు వచ్చేసి జై దుర్గాభవాని డైరీ ఫామ్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, పరుపునగర్ మండలం అన్న. ఓకే, జై దుర్గాభవాని డైరీ ఫామ్. అవునన్న. ఫ్రెండ్స్ ఒక్కొక్క అయితే కనుక్కున్నాం రండి. మనకైతే చూస్తున్నాం రండి. షాద్నగర్ చౌరస్తా నుంచి ఎంత వస్తుంది? షాద్నగర్ చౌరస్తా నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది అన్న. ఓకేనా అన్న? ఈ రెండు అక్కచెల్ల కథలు చెప్పానా అన్న? ఇది వచ్చేసి 6 పండ్ల మీద ఉందన్న. 2 అయితే ఆవు. ఓకే, రోజు మీద 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ. ఇది 6 పళ్ళు. ఇది వచ్చేసి కడలు కలిసిందన్న. 3 అయితే ఆవు. కడలు కలుపుతుంది? అవునన్న. చూసుకోవచ్చు. ఇదైతే కడలు అయితే కలుపుతుంది మనకైతే చూసుకోవచ్చు. సన్ను కట్టు చూడండి, అండర్ లైన్ చూసుకోండి. సూపర్ అంటే మీరు సన్ను గ్యాప్ కానీ అడర్ సైజ్ కానీ చూసుకోండి అన్న. సూపర్ ఉన్నాయి అన్న. ఏడా సెలెక్ట్ చేసుకొచ్చాను నువ్వు? సార్ ఇక మహారాష్ట్ర నుంచి అన్న మనం తీసుకొచ్చేటి క్వాలిటీ చూడాలన్న. అన్న ఇవాళ రేపు డబ్బులు పెడితే రానంటూ ఏది లేదు చూడండి. ఇవాళ రేపు డబ్బు పెడితే రాదు అనేది లేదు. ఎలాంటి క్వాలిటీ అయినా తీసుకురావచ్చు. ప్రైజ్ పెట్టాలన్న. ఇప్పుడు రైతులు మనకు సపోర్ట్ చేయాలి. ఇంత క్వాలిటీ తీసుకురావడం కాదు, దానికి తగ్గట్టు ప్రైస్ కూడా పెట్టాలి అన్న. రోజు మీద 30 లీటర్లు అన్న. చనుకట్టు సూపర్ ఉంది ఫ్రెండ్. మనకైతే ఈనమప్పున్నాయి కానీ ఈయనకి ఉన్నాయి 2 కూడా చూసుకోవచ్చు. 2 అయితే ఈనడానికి అయితే ఉన్నాయి అంటే మనకైతే చూసుకోవచ్చు. భూబలం దాకా మంచిగా ఉన్నాయి ఆవులేదు. అక్కచెల్లం దాకా అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. 2 అక్కచెల్లంలో టైం ఉంది. 2 రోజులు టైం పెట్టుకోండి. ఇక దీంతో కూడా 8-10 రోజులు టైం ఉంటుంది. రెండింటికి కూడా ఎంతవరకనా? 8-10 రోజులు టైం ఉంటుంది తినడానికి. అవునన్న. సూపర్ ఉంది చూసుకోండి. సూపర్ ఉంది చూసుకోవచ్చు. ఇక ఈ విట్టి రెండు ఆవుల కథలు కావాలంటే ఇంకా ఫ్రెండ్స్ పెట్టి 2 ఆవులు ధరలు కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి పెడతాం ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకోండి. మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఓకే అన్న, నెక్స్ట్ చాలా దగ్గర అయితే వెళ్ళిపోదాము. అన్న 3వ కథ చెప్పనా అన్న? వచ్చేసి 3వ అన్న. రోజు మీద 35 లీటర్ల మిల్క్ కెపాసిటీ. 35 అన్న. ఒక 35 లీటర్లు. మీరు అడర్ క్వాలిటీ కానీ చూసుకోండి ఒకసారి. ఆవు బాడీ సైజ్ కానీ 3 అయితే. ఇప్పుడు హెచ్ఎఫ్ క్రాస్ అది? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, హెచ్ఎఫ్లో హెవీ సైజు క్రాస్ బ్రీడ్ కానీ హెవీ సైజు. అండ్ నరాలు సూపర్ ఉన్నాయన్నా. చూస్తే మనకైతే నరాలు అయితే ఇక నరాలు అయితే సూపర్ ఉన్నాయి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇక సన్నకట్టు కూడా చూసుకోండి మనకైతే. ప్రజెంట్ అయితే ఇంకా ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇప్పుడు క్రాస్ బ్రీడ్ అవన్న మంచిగా ఇప్పుడు 30 లీటర్స్ ప్లస్ ఇస్తుంది అన్న. 30 లీటర్స్ ప్లస్ ఇస్తుంది. రైతు కొన్నాడు కూడా ఆల్రెడీ. కొనుక్కోవడం జరిగింది. 1,60,000 ఇచ్చేసినాం అన్న. 1,60,000 ఇచ్చేసినాం. 1,60,000 అయితే ఇచ్చేసిన అంటే ఫ్రెండ్స్ అన్న అయితే చూసుకోవచ్చు. రోజు మీద మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే 35 లీటర్లకి మిల్క్ కెపాసిటీ మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 30 లీటర్లు అయితే ఏడుకోవన్నా అందరూ నార్మల్గా యావరేజ్గా 30 లీటర్లు ఈజీగా ఇస్తుంది అది. తీసుకోవచ్చు. దాని ఉన్న సైజుకి నరాలు సన్ను కట్టికి ఈజీగా ఇస్తుంది అది. ఓకే, చూసుకోవచ్చు. బాడీ కూడా చూడండి, హెవీ బాడీ అన్న. సైజు కూడా చూసుకోండి, హైట్ కానీ బాడీ కానీ సూపర్ ఉంది. హైట్ కూడా బాగుంది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి కడతాను అన్న. సేల్ అయింది అన్న. ఇది సేల్ అయింది ఆల్రెడీ. సేల్ అయిపోయింది. అవును. ఓకే, చూసుకోవచ్చు. 1,60,000 రైతులకు ఇచ్చేసాం మనకైతే. ఇంకా వేరే వాళ్ళు నాకు చూపిస్తారండి. ఇంకా మొత్తానికి అయితే ఇంకా 15 ఆవులు అయితే ఉన్నాయి అన్న. 4వ కథ చెప్పనా అన్న? రోజు మీద 20 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. 20. ఓకే, ఇప్పుడు ఈయనది 3 అవుతా అన్న. ఈంతే 3 అవుతా. ఇప్పుడు ఈంత 3 అవుతా. చూసుకోవచ్చు. క్రాస్ అన్న. క్రాస్ బ్రీడ్ అన్న. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మిల్కింగ్ కెపాసిటీ అంటే రోజు 25 లీటర్లు అన్న. ఓకే, ఎంతవరకు టైం పెడతాం వినడానికి? ఉంటుంది అన్న. 4-5 రోజులు ఉంటుంది. ఒక 4-5 రోజులు అయితే టైం పెడతాం ఫ్రెండ్స్ వినడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే. అండ్ సన్ను కట్టు కూడా చూపించండి, నరాలు కూడా చూపించండి ఒకసారి. సన్ను కట్టు కూడా చూడండి. అండ్ ముంగల ఫేస్ కాల్ అయితే చూసారు కదా ఇందాకైతే. ప్రజెంట్ అయితే ఇప్పుడు అయితే 3 అవుతామంట. ఓకే, మంచి క్వాలిటీ మీద ఉన్నది. ఇదంతా లూజ్ ఉంది, ఇంకా నిండుతుంది. ఇది అంతా నిండిపోతుంది. ఇది మొత్తం నిండాలి. మెయింటెనెన్స్ చేసుకుంటే ఇంకేమైనా పెరగచ్చా? పెరుగుతుంది అన్న.
రైతు మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది ఏదన్నా కానీ. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కట్టిన ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేసుకోండి. మనకైతే 5వ జతకైతే వెళ్ళిపోండి. ఒక దేపన అన్న ఆవు వచ్చేసి 6 పండ్ల మీద ఉంది. ఓకే ఇప్పుడు ఇంతే రెండో అవుతా అన్న. ఓకే రెండో అవుతా. ఇంతే రెండో అవుతావు. హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్. ఇది కూడా రోజు మీద 25 లీటర్లు ఎడుకోవన్న. బాగుంది, సన్నకట్టు బాగుంది. పల్సటి చర్మము ఇంకా సంఖ చాలా చేయాలి ఇది. ఇది మొత్తం నిండాలి. రెండో అవుతావు అన్న. 6 పండ్ల మీద ఉంది. సన్నకట్టు కూడా బాగుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. తరపు ఇప్పుడు ఇంత రెండో అయితే తరపు. రెండో అయితే తరపు అన్న. చూసుకోవచ్చు. ఫేస్ కట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది లేతదా ముద్ర అనేది. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఎంతవరకు ఎత్తుకొచ్చాను మిల్కింగ్? 25 లీటర్లు అన్న రోజు మీద. 25. అవునన్నా. చూసుకోవచ్చు. ఇప్పుడు ఈనానికి ఉంది మనకైతే. అండ్ వారం రోజులు టైం ఉంటుంది అన్న ఈనానికి. ఓకే చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తానికి ఇది మనకు 25 లీటర్లు మిల్కింగ్ కెపాసిటీ అంటే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది. ఒక ప్రతి ఒక్క అవతారం కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడతాను అన్నకైతే కాల్ చేస్తాను. ఆరో ఒక దేపన అన్న. 6వ వచ్చేసి ఇది కూడా 6 పండ్ల మీద ఉంది. తరపు తరపు అన్న. రెండో అయితే తరపే ఇది కూడా. ఓకే రోజు మీద 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఉంది. సన్నుగట్టు కానీ అడ్డర్ కానీ చూపించండి, చాలా బాగుంటుంది. ఓకే ఇంకా అడ్డర్ లైన్ కూడా తీసుకోండి, బాగుంది. అవైతే అడ్డర్ సైజ్ ఇంకా చాలా చేస్తుంది అన్న. 4-5 రోజులు అయితే ఇంతదేమో. ఓకే ఈనమప్పు ఉంది కానీ ఈనమప్పు ఉందన్న. ఓకే చూసుకోవచ్చు. ఈనమప్పు అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే. ఇగో సన్నుగట్టు కూడా చూపించండి. వీటికి జాబ్ ఉంది మంచిగా. అంటే ఈనమప్పు ఉంది. ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. ఓకే ఇప్పుడు ఇంత రెండో అయితే తరపు అంట. ఓకే అన్న. 7వ ఒక దేపన అన్న. యా వచ్చేసి ఇప్పుడు ఇంత 3 అవుతావు అన్న. 3 అవుతుంది. అవునన్నా. ఓకే చూసుకోవచ్చు ఫేస్ కట్ కానీ. ఓకే హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ బ్రీడు. ఓకే రోజు మీద 26 లీటర్లు అన్న మిల్క్ కెపాసిటీ. 26 లీటర్లు. అవునన్న. ఓకే చూసుకోవచ్చు. అడ్డర్ నిండింది, ఇంకా 4-5 రోజులు అయితే ఇంతది. ఓకే ఇది మొత్తం వీడి వరకు రావాలి. విడిపోవాలి. అవునన్న. ఓకే ప్రజెంట్ అయితే రోజు మీద 26 లీటర్ల. 26 లీటర్లు అన్న. ఓకే పూటకు 12-13 లీటర్లు ఈజీగా ఇస్తుంది అన్న. ఓకే సైజు కూడా చూసుకోవచ్చు, హెవీ సైజు ఉంది. బాగుంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు సంఖ కూడా ముంగల్ ఎంత ఉందో వెంకల్ కూడా అంతానే ఉంది చూడండి అన్న. సంఖ కదా. అవునన్న. ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఇంత 3 అవుతానా? 3 అవుతావు అన్న. ఓకే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది యావ జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ కడుతున్నాను, అన్నకైతే కాల్ చేసుకోండి. సూపర్ ఉంది. ఈ యావకైతే అయిపోయినా అన్న. ఇప్పుడు ఇంతే 2 అవుతావు అన్న. 6 పండ్ల మీద ఉంది. ఓకే ఫేస్ కాల్ చూపిస్తావా? చూడండి ఒకసారి. హెచ్ఎఫ్ కదా? హెచ్ఎఫ్ అన్న. బోడే ఆవు, హెచ్ఎఫ్ మంచి బ్రీడ్ ఆవు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ అనే మనకంటే అడ్డర్ లైన్ మాత్రం సూపర్ ఉంది. దీనికైతే మిషన్ సన్ను కూడా, సన్లు కూడా చిన్నగా మిషన్ పెట్టుకుని చాలా బాగున్నాయి. ఓకే చూసుకోవచ్చు సన్లు కూడా. ఓకే ప్రజెంట్ వచ్చేసి లేత తరపున 6 పండ్ల మీద ఉంది. మీ దానా ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ పాలిచెట్టు ఉన్నాను. 2 పాలిచెట్టు ఉన్నాయి, 12 సూడి ఉన్నాయి అన్న. ఓకే ఇప్పుడు స్టార్టింగ్ రేట్ 95,000 నుంచి అయితే ఉన్నాయి. 95,000 నుంచి. ఓకే చూసుకోవచ్చు మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక అడ్డర్ లైన్ కూడా సూపర్ ఉంది మనకైతే. అండ్ ఇక కన్నుకట్టు పొరుగు నారాలు కూడా వేసుకోండి. ఓకే ఇప్పుడు ఇంత అయితే 2 అవుతా. 2 అవుతాను. 6 పండ్ల మీద ఉంది. రైతు వచ్చినాక ఇక్కడ లైవ్లో వచ్చి చూసుకోవచ్చు. ఓకే సన్లు పిండి చెక్ చేసుకోవచ్చు. ఓకే పండ్లు చూసుకోవచ్చు, అన్ని చూసి తీసుకోవచ్చు. ఓకే అన్న చూసుకోవచ్చు. ఈ బోర్డు ఆవు గురించి చెప్పాలన్నా అన్న. ఇది కూడా 6 పళ్ళు. కడపన్ను కొద్దిగా చిన్నగా ఉందన్న. ఓకే 2 లేదా 3 అయితే ఆవు ఉండొచ్చు. ఓకే 2 అయితే లేదా 3 అయితే 3 అయితే ఆవు ఉండొచ్చు అన్న. ఓకే ఇది కూడా రోజు మీద 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. కన్నుకట్టు కూడా బాగానే ఉంది. ఇంకా సంఖ చాలా చేయాలన్న. ఇది ఓకే ఇది సంఖ చాలా చేస్తుంది. 25 నుంచి 28 లీటర్ల మధ్యలో ఇస్తుంది అన్న. చూసుకోవచ్చు మనకైతే. సూపర్ ఆవు క్వాలిటీ అన్న. కన్నుకట్టు కూడా సూపర్ ఉంది అన్న. అన్న ఈనమప్పు ఉందంటుంది ఇది. ఈయననికి ఉందన్న. వారం రోజులు టైం ఉంటుంది ఇంకా. ఓకే చూసుకోవచ్చు. అండ్ ముంగల ఫేస్ కట్ కూడా వేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేదా బాడీ షైనింగ్ కానీ, బాడీ కలర్ కానీ, ఫేస్ కట్ కానీ చూడండి. 3 అయితే ఉండొచ్చు అన్న ఎగ్జాక్ట్. ఓకే సెకండ్ లేదా థర్డ్ అన్నావు? సెకండ్ లేదా థర్డ్ ఉండొచ్చు. మనతోన పుట్టింది కాదు అన్న, మనం కరెక్ట్ చెప్పనీకే. అదే అదే చూసుకోవచ్చు. అందాజతో చెప్తాం. అదే అదే చూసుకోవచ్చు. ఇగో ఇంకా 2 ఆవులు ఉన్నాయి. దాంట్లో దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఇంకా చాలా ఉన్నాయి ఆవులు. ఈ క్రాస్ బ్రీడ్ గురించి చెప్పనా అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే రైతులకు ఇడిసిమేపుకొని కూడా చాలా బాగుంటుంది. ఓకే షెడ్లో కూడా పెంచుకోవచ్చు. క్రాస్ బ్రీడ్ అన్నిటికీ తట్టుకుంటుంది. ఓకే తిరిగి మేస్తుంది కూడా. తిరిగి మేస్తుంది కూడా అన్న. ఓకే రోజు మీద 26 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. ఇది అవునన్న. చూసుకోవచ్చు మనకి. 10కి 25కి మధ్యలో ఇస్తుంది అన్న పాలు. ఇది ఈనమప్పు ఉందిగా. ఈనమప్పు ఉందన్న. చూసుకోవచ్చు. ఉంటుందన్న. వారం రోజులు ఉంటుంది. వారం రోజులు. అవునన్న. ఇప్పుడు ఏంటి అయితే 3 అయితే ఉంటుంది అన్న. ఉంటుందా మరి? 3 అయితే 3 అయితే ఎగ్జాక్ట్ 3 అయితే ఉంటుంది. క్రాస్ బ్రీడ్ మనకైతే. అవునన్న. ఓకే ఇలాంటి బ్రీడ్ వస్తున్నాయి ఫ్రెండ్ మనకైతే. అన్న ఫోన్ నెంబర్ కడుతున్నా, మీకు కావాలి అంటే అన్న ఫోన్ నెంబర్ కడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. చూసుకోవచ్చు. ఇగో ఇంకా 2-3 ఉన్నాయి. దాంట్లో ఎటుకైతే వెళ్ళిపోనండి. తరపు గురించి చెప్పానా అన్న. ఆ వచ్చేసి 6 పండ్ల మీద ఉంది. కడలు కలుస్తున్నాయి. 6 పళ్ళతో అయితే ఉందంట. 6 పండ్ల మీద ఉందన్న. ఇప్పుడు ఇంత 2 అవుతా. 2 అవుతావు అన్న. ఓకే చూసుకోవచ్చు. రోజు మీద 25 లీటర్ల మిల్క్ కెపాసిటీ. 20 లీటర్లు. 25 అన్న. 25 పల్సటి చర్మం అన్న. చర్మం చూసుకోవచ్చు ఎంత పల్సగా ఉందో. అవును. ఇది మొత్తం నిండాలన్న. ఇది ఇంకా
ఇది మనకి 25 లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అంటే మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ కానీ హైట్ కూడా చూసుకోవచ్చు మీరు రావు కానీ సన్ను కట్టు కానీ హైట్ కానీ బాడీ కానీ చాలా బాగుంది బాడీ కూడా. ఓకే ఇది మనకు హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే చూసుకోవచ్చు. హోల్స్టైన్ టైప్ అన్న. అవును చూసుకో హోల్స్టైన్ టైప్. అవునన్న. ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఈ యాప్ కదా పనా హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ కానీ హెవీ సైజ్ అవన్న. అవును చూసుకో. రోజు మీద 25 లీటర్లు ఏడుకోవన్న. ఓకే దీనికి టైం ఉందన్న 10 నుంచి 15 రోజులు టైం ఉంది. ఇంతకుముందు 20 రోజులని పాత వీడియోలు పెట్టినాము. సంఖ చేసుకొచ్చింది ఆల్రెడీ, సంఖ స్టార్ట్ అయింది. 10 నుంచి 15 రోజులు టైం ఉంటుంది. ఇది మొత్తం నిండాలన్న. మంచి సైజ్ అవన్న. కండిషన్ కూడా చూసుకోవచ్చు మీరు. కొంచెం తయారు కానీ టైం ఉంది. అవునన్న. ఓకే తయారైతే వేరే లెవెల్గా చూసుకోవచ్చు. తయారు కాకముందే కొనుగోలు చేసుకోండి, ఎందుకంటే ధర తక్కువ ధర పడుతుంది. తయారైతే మళ్ళీ అన్న రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని మంచిగా మేపుకుంటే ఇటు వాతావరణం కూడా సెట్ అవుతుంది. తీసుకెళ్ళిన రైతులు కూడా ఇబ్బంది పడతారు. అవును మంచిగా రోగానికి అన్నిటికీ తట్టుకుంటుంది. ఇంకోటి కొమ్ములావు సత్తాయించదు అంటూ ఉండదు. క్రాస్ బ్రీడ్. ఈయన నీకు 10-15 రోజులు ఉంటే బాగా సెట్ అవుతాయి అన్న మన వాతావరణానికి. తీసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది. ఒక మంచిగా మెయింటైన్ చేసిన ఖచ్చితంగా 25 లీటర్లు అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవ్వచ్చు అన్న. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది. ఓకే అన్న ఇదేం బ్రీడ్ అన్న? అన్న ఇది జెర్సీ క్రాస్ అన్న. లోకల్లో రైతునే తీసుకున్నాము. ఓకే జెర్సీ క్రాస్. ఓకే ఇది రోజు మీద 14 లీటర్ రెడీగా ఉన్నాయి అన్న. ఈనింది ఆడదూడు ఉంది. గిర్లాగా దాంది. రెడ్ కలర్ లాగా దాంది. రోజు మీద 16 లీటర్ల కెపాసిటీ. 16 లీటర్లు అయితే 8 లీటర్లు గ్యారంటీ మీద ఇచ్చిండు. 7 లీటర్లు రెడీగా ఉన్నాయి అన్న. 7 లీటర్స్ రెడీగా ఉన్నాయి. ఎవరన్నా కావాల్సిన రైతులు 2-3 పూటలు పిండి తీసుకెళ్ళవచ్చు. లాస్ట్ మాట ఒకటి చెప్పండి. 98,000 చెప్తున్నా అన్న. ఫైనల్ రేట్ 86,000కి ఇచ్చేద్దాం అన్న ఫైనల్గా. 7 లీటర్లు చూసుకోవచ్చు. ఎన్ని పూటలన్నా పాలు పిండి తీసుకెళ్ళండి రైతు. ఓకే అన్న చూసుకోవచ్చు. ఓకే అన్న ఈ యావ్ గురించి చెప్పండి అన్న. అన్న ఈ యావ్ వచ్చేసి ఈనింది. ఓకే కింద ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే రోజు మీద 25 లీటర్ల మిల్క్ కెపాసిటీ. ఓకే ఇప్పుడు ఆల్రెడీ పూటకు 9-10 లీటర్లు ఉన్నాయన్న. 9-10 ఉన్నాయన్న. నిన్ననే ఈనింది. జున్నుపాలే ఉంది. ఇప్పుడు ఈనింది 3 అవుతావన్న. కింద ఫీమేల్ కాఫ్ ఉంది. ఈనిందన్న. మంచి సైజ్ అవు అన్న. 9-10 రోజులు అవుతుంది. లేదు జున్ను పాలే ఉంది. 9-10 లీటర్లు ఉన్నాయి పాలు. 9-10 లీటర్లు అయితే మురుపాలు అయితే ఉన్నాయంట మనకైతే. అంటే ఎప్పుడైనా ఇది నిన్ననే అయినిందన్న. నిన్ననే అయినింది. ఆడ ఈనినప్పుడే కొన్నాం మనం. ఇప్పుడు మిల్కింగ్ కెపాసిటీ మంచిగా 25 లీటర్లు అన్న రోజు మీద. మీరు అడ్డర్ కానీ చూసుకోండి అన్న. ముంగల కానీ వెనుకల కానీ సమానంగా ఉంది అడ్డర్ కూడా. లైన్ కూడా చూసుకోండి. సన్ను గ్యాప్ లైన్ ఎట్లుందో. అడ్డర్ లైన్ బాగుంది. సన్ను గ్యాప్ కూడా చాలా బాగుంది. కింద నుంచి చూపించండి. మురుపాలు చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే చూసుకోవచ్చు.